మరి ప్రభుత్వాల మీద గాని ఇట్లా దీని మీద గాని ఏమైనా పాడతావా అక్క? పాడతా అంటే నా కొడుకులకు జాబు రాకపోవడం వలన ఉమ్. నేను ఒక పాట అనుకుంటా, ఎప్పుడైనా పాడతా ఆ పాట. జాబ్ రాకపోవడం వల్ల ఆవు. ఏ పాట అక్క? ఎర్ర జెండా పట్టినవమ్మ ఇందురామ్మ, ఏడు రాజేలినవమ్మ ఇందురామ్మ, ఇందురామ్మ రోడ్డు మీదమ్మ ఇందురామ్మ, ఎర్ర జెండాలున్నాయట పచ్చ జెండా పట్టినవమ్మ ఇందురామ్మ, పై రాజాలేలినవమ్మ ఇందురామ్మ, ఇందురామ్మ రోడ్డు మీదమ్మ ఇందురామ్మ, పచ్చ జెండా ఎగిరినాయమ్మ ఇందురామ్మ. ఇట్లా వాడినావు, కేసీఆర్ అగ్నిస్ట్ వాడినావు. ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలేదని బాధ. ఇప్పుడు వాళ్ళు అటు పోయేట అవసరమే లేదు కదా. ఏదో చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటారు అన్నట్టే మురిపిచ్చి, అది మా మా మురిపేమో నెరవేరుతుంది అనుకున్నా. కానీ నా బిడ్డను మంచి చదివి అనిపించిన, నా కొడుకులను ఇద్దరిని అనిపించిన కష్టపడి వచ్చిన పైసల్లా అలా చదువులకే పెట్టిన. అంత పెట్టి చదివినా కూడా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోయేసరికి ఇక బాగా బాధ అనిపించింది. నేను కూడా మస్తు ఇది చేసిన కానీ ఇప్పుడు చేతకూర ఇట్లా చేతకూర వచ్చిందంటే కొంత సంతోషం ఉన్నది. మరి ఏందో ఇక మళ్ళా తెలియదు. నీ కొడుకు అక్కడ ఫారెన్ లో ఉన్నాడు, ఫోన్ చేస్తాడా? చేస్తాడు. ఇక చేస్తాడంటే ఎంత బాధ. 24 గంటల పైన అవుతున్నది, 12 గంటల పైన ఉన్నదమ్మా, నాకు బాగా బాధ అవుతున్నదమ్మా అంటే నా కొడుకు అంటాడు. నా తప్పది కదా. 2 సంవత్సరాలు ఎట్లా నుండు, ఎట్లా నేగియు, 2 పిల్లలు ఆగిరి, మనకు అప్పు ఉండే, ఎట్లుంటది అంటే నేను బాధపడతా. నా చిన్న కొడుకు కూడా మొన్న వేడు, ఆడికి కూడా బాగా కష్టం ఉన్నదట పని. ఇక వాళ్ళు మేము ఇక్కడ, వాళ్ళేమో అక్కడ, వాళ్ళు మంచిగా వచ్చేదాకా మాకు వరిచేతుల పానాలు. ఇక అందరు మంచిగా ఉండాల అన్నట్టు అనుకుంటా. ఇగో బయట పోయినరు కానీ బాగా బాధలు ఉన్నాయి. బాధలు అంటే అమ్మ నేను 12 గంటల పని చేస్తున్నా, అయినా చిన్న జీతము, నేను మేము దగ్గర ఉంటే మిమ్మల్ని చూసుకుంటుంటే ఇప్పుడు నా కొడుకులను నా బిడ్డలను చూసుకొని మీరు పొద్దుపోతున్నారు అంటనని బాధపడతాడు. చిన్న పిల్లగాడు ఫోన్ చేసినా బాధపడతాడు, పెద్దోడు ఫోన్ చేసినా బాధపడతాడు. వాళ్ళు ఇక్కడ మంచిగా ఉంటే వాళ్ళు బయట ఎంటిపోతుండ్రు. ఈడ డ్యూటీలు వచ్చినా కానీ ఈయనే డ్యూటీ చేసుకుంటుండ్రు కదా. డ్యూటీ లేకనే వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయినరు. ఇక ఈ టైంలో నా కొడుకులు మమ్మల్ని చూసుకోవాలా, వాళ్ళ కొడుకులను మేము చూసుకోవాలి. ఇప్పుడు కొడుకుల బిడ్డలను ఇక అందుకోసమే బాధ అనిపిస్తుంది అయ్యా. సో నీ బాధలన్నీ పోయినట్టు ఓ పాట, ఆ పాట వినగానే బాధలన్నీ మర్చిపోవాలి నువ్వు. ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాల గట్టి, ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాల గట్టి, ఊగుమని మీ అవ్వ ఊలకే వాయే జో జో, పల్లేరుగా ఎల్ల పరుపుల్లే వరిసి, పల్లేరుగా ఎల్ల పరుపుల్లే వరిసి, పండుమని మీ అవ్వ పల్లెకే వాయే జో జో, జో అచ్యుతానంద జోజముకుంద, జో అచ్యుతానంద జోజముకుంద, లాలి పర్వానంద రవని గోవింద జో జో. మా మనమరాల మీద పాట, మనవరాల మీద పాడిన. ఏం పేరు అవన్నీ మనవరాల పేరు? ఆదిత్య. ఆదిత్య. ఇట్లా ఆదిత్య అని గుర్తుపడుతుంది, నీకు పేరు తెలియదా? నువ్వు ఆదిత్యనే. ఆదిత్యనే. ఆదిత్య బాగుంది, పేరు బాగుంది. అరుణు, ఆదిత్య, వివాన్, అలా ముగ్గురి. అయ్యా నేను ఇంకొకటి పాడతా, నాకు అయినా మస్తు పాటలు వస్తాయి కానీ ఇప్పుడైతే ఒక పాట పాడతా. బాజరుల కృష్ణయ్య బంతులు బంతులాడంగా, బాజరుల కృష్ణయ్య బంతివోయి గొల్లదాని, బొటి మెల్ల దలిగే బంతివోయి గొల్లదాని, నా బాంతి నాకి ఎరగొల్ల దానా, నా బాంతి నాకి, నీ బాంతి నేనెరుగా నిన్ను నేనెరగర కృష్ణయ్య, నీ బాంతి నేనెరుగా నీ ఏలుకున్నా ఉంగురాము ఎదీరా కృష్ణ, నీ ఏలుంగురాము, పటలోరి ఇంటికి పలువిండ పోయితే, పటలోరి ఇంటికి పాలాల ఉంగురాము, పయనేమో తల్లి పాలాల ఉంగురాము, పాలాల ఉంగురాము లేదెమురా కృష్ణ, పాలాల ఉంగురాము. బాగుందవ్వా, బాగుంది, మంచిగా పాడుతున్నావు. ఇట్లా మస్తు పాటలు అయితే నీ దగ్గర ఉన్నాయి.
ఉన్నాయి. నీకు పాడతా. మంచి మంచి అవకాశాలు రావాలి ఇక ఈ మీ దయ ప్రోగ్రామ్ చూసి. మీ ప్రేమ ఉంటే నాకు నాకు మంచి మంచి పాటలు వస్తాయి. మీరు నా దగ్గరికి వచ్చినట్టు నాకు ఎంతో సంతోషం అయిపోయింది. మీరు కంపల్సరీ నీ పాటలన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. ఉమ్, కంపల్సరీ నీకైతే మంచి అవకాశం వస్తుంది. అవకాశం రావాలని కూడా మా ప్రోగ్రామ్ చూసేటప్పుడు కూడా నేను కోరుకుంటున్నా. ఉమ్, మంచి అవకాశం అయితే వస్తుంది. ధన్యవాదాలు. మంచి పాటలు అందించినావు. అయితే నాకు సంతోషం. మస్తు అనిపించింది నీ పాటలు, ఉమ్. చాలా బాగున్నాయి. ఆ, ధన్యవాదాలు. మీ మీ దయ వల్లనే కదా నాకు మీరు వచ్చినట్టు నాకు ఎంతో గమ్మత్ అయిపోయింది. నాకు ఎంతో సంతోషం అయింది. టాలెంట్ ఏడు ఉంటే ఆడికి వస్తాం అక్క. ఆ, మీరు వచ్చినట్టు నాకు ఎంతో గమ్మత్ అయిపోయింది. ఎంతో ఉల్లోసం. నువ్వు పాటలు పాడతావని తెలిసి హైదరాబాద్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చినా నేను. మరి మీరు వస్తున్నారని నాకు ఎంతో గమ్మత్ అయిపోయింది.